హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న విద్యుత్ మీటర్లనైతే తొలగించి మనకు స్మార్ట్ మీటర్లయితే బిగించబోతున్నారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్‌లకి సంబంధించి ఇక మీదట మీకు ముందుగా కరెంట్ అనేది రావాలంటే ముందుగానే మీరు రీచార్జ్ అనేదైతే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన యొక్క ఫోన్‌కి ఏ విధంగా అయితే ముందుగా రీచార్జ్ చేసుకుంటే ఫోన్‌లనేది రాబోతున్నాయో, అలాగే మనకు ఈ యొక్క విద్యుత్ మీటర్‌లకి సంబంధించి కూడా రీచార్జ్ అనేది మనమైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క మీటర్‌లనేది ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ విధంగా రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది? అలాగే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎవరు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి ఇక మీదట రీచార్జ్ అనేది చేసుకున్నప్పుడు మాత్రమే మీ యొక్క ఇంటికి కరెంట్ అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం మనకున్న మీటర్‌లకు గనుక చూసుకున్నట్లయితే ఒక నెల మొత్తం మనం వాడినట్లయితే ఆ తర్వాత నెలలో మనకు 1వ తేదీన రీడింగ్ అనేది తీసి 15వ తేదీ లోపల మనం విద్యుత్ బిల్ అనేది మనమైతే చెల్లించుకోవడం జరుగుతుంది. అయితే రానున్న రోజుల్లో ఇక మీదట అలా కాకుండా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్‌లయితే రాబోతున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే మన ఇంటికి త్వరలో బిగించబోయే స్మార్ట్ మీటర్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇందులో మనకు సంబంధించి ఒక చిప్ అనేదైతే ఉంటుంది. అంటే మనకు ప్రతి ఒక్క మీటర్‌కి ఒక సిమ్ కార్డ్ అయితే బిగించబోతున్నారు. ఈ యొక్క సిమ్ కార్డ్‌ను విద్యుత్ సంస్థలకి సంబంధించి మన యొక్క అకౌంట్‌కి అయితే లింక్ చేయబోతున్నారు. అంటే మన యొక్క మీటర్‌కి సంబంధించిన నంబర్‌కు ఈ యొక్క సిమ్ కార్డ్ అనేది లింక్ అనేది చేసి ఫోను నంబర్‌లు అలాగే ఆధార్ నంబర్‌లయితే పూర్తి స్థాయిలో లింక్ అయితే చేయబోతున్నారు. ఇలా లింక్ చేసిన తర్వాత ప్రతి ఒక్క విద్యుత్ సంస్థలు తప్పనిసరిగా దీనికంటూ ఒక ప్రత్యేకంగా ఒక యాప్ అయితే విడుదల చేయబోతున్నారు. ఇక మీదట ఈ యొక్క యాప్‌లో మనకు సంబంధించిన ఐడీ అలాగే పాస్‌వర్డ్‌తో అంటే ఆధార్ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న వెంటనే మనకు ఇక మీదట కరెంట్ అనేది రావాలంటే దీనికంటూ కొన్ని ప్యాకేజీలనేది ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మన యొక్క ఫోన్‌కి సంబంధించి ఏ విధంగా అయితే ప్యాకేజీలనేది ఉంటాయండి. నెలకు సంబంధించి, 6 నెలలకు సంబంధించి ఇలా ఏదైతే ప్యాకేజీలనేది ఉన్నాయో ఇదే విధంగా ప్యాకేజీలయితే రాబోతున్నాయి. ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యక్తికి సంబంధించి ఇప్పటి వరకు మొదటి రీచార్జ్ అనేది రూ. 100 చేసుకున్నారు కాబట్టి రూ. 100 కరెంట్ అనేది అతను వాడేసుకోవడం జరిగింది. అయినా కూడా కరెంట్ అనేది అలాగే వాడడం వలన అతనికి మైనస్‌లో రూ. 114 అయితే వెళ్ళడం జరిగింది. అంటే మనకు ఈ యొక్క రూ. 100 వరకు కరెంట్ అనేది వచ్చిన తర్వాత మనకొక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క కరెంట్‌కి సంబంధించిన బిల్ అనేదైతే అయిపోయింది. వెంటనే రీచార్జ్ చేసుకోమని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అయినా కూడా మనం వాడుకున్నట్లయితే మనకు 10 యూనిట్లు లేకపోతే 50 యూనిట్ల వరకు మనకు తర్వాత కరెంట్ అనేది వాడుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత పూర్తిగా మనకు కరెంట్ అనేది అయితే కట్ అయిపోతుంది. ఈ లోపల తప్పనిసరిగా మనం రీచార్జ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇతను మొదటి రీచార్జ్ రూ. 100 చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క రూ. 100 అనేది అయిపోయిన వెంటనే అతనికి సంబంధించిన బాలన్స్ అనేది మైనస్‌లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క రూ. 114కి సంబంధించి మనం ముందుగా పేమెంట్ అనేది అంటే ఈ యొక్క మైనస్‌లోకి వెళ్ళిపోయింది కాబట్టి దీనికి సంబంధించి ముందుగా డబ్బులనేది చెల్లించేసినట్లయితే ఆ తర్వాత మనకు కరెంట్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేను రూ. 150 అనేది రీచార్జ్ అనేది ఇప్పుడు చేస్తున్నాను. రూ. 150 రీచార్జ్ గనుక చేసుకున్నట్లయితే ఇతనికి సంబంధించి ఈ యొక్క రూ. 114 అనేది కట్ అనేది అయిపోయిన తర్వాత రూ. 35 బాలన్స్ అనేది రావడం జరిగింది. ఈ రూ. 35 ఉన్నంత వరకు మరలా నేను కరెంట్ అయితే వాడుకోవచ్చు. అది గనుక అయిపోయినట్లయితే మరలా రీచార్జ్ అయితే నేను చేసుకోవాల్సి ఉంటుంది. అంటే గతంలో లాగా మనకు నెల చివరాఖరి వరకు మన ఇష్టం వచ్చినట్లు కరెంట్ వాడుకొని ఆ తర్వాత బిల్లుని బట్టి మనం అమౌంట్ అయితే చెల్లించుకోవడం జరిగేది. ఇక మీదట అలా కాకుండా మనం నెలవారీగా ఎంత విద్యుత్ అనేది ఖర్చు పెడుతున్నామో దాని అందరికి మొత్తం ఒకేసారి బిల్ అనేది మనం ముందుగానే చెల్లించుకున్నట్లయితే ఆ యొక్క యూనిట్‌లను బట్టి మనం ప్రతి నెల ఎంత ఖర్చునది చేయబోతున్నామో దాన్ని బట్టి మనకు ఇక్కడ అంటే మన యొక్క ఫోన్‌లో గతంలో ఏమైందంటే రూ. 100 రీచార్జ్ చేసుకున్నట్లయితే మన అకౌంట్‌లోకి రూ. 90, రూ. 95 అనేది రావడం జరిగేది. మనం ఫోన్ మాట్లాడే దాన్ని బట్టి బాలన్స్ అనేది తగ్గుతూ రావడం జరిగేది కాబట్టి అదే తరహాలో ఇక మీదట మనకు ఈ యొక్క విద్యుత్‌కి సంబంధించిన మీటర్ల ద్వారా అంటే ఈ యొక్క స్మార్ట్ మీటర్ల ద్వారా మనం ముందుగానే రీచార్జ్ అనేది ఎంతైతే చేసుకుంటామో అంతకు మాత్రమే మనకు కరెంట్ అనేది రావడం జరుగుతుంది. అది గనక అయిపోయినట్లయితే తిరిగి మరలా మనం ఎప్పుడైతే రీచార్జ్ అనేది చేసుకుంటామో అప్పుడు మాత్రమే మన యొక్క ఇంటికి కరెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క మీటర్‌లనేది ఈ విధంగా అయితే రాబోతున్నాయి. ఈ యొక్క మీటర్ గనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఈ యొక్క బోల్ట్ అనేది ఓపెన్ అనేది చేసిన తర్వాత మీకు డెమో కోసం చూపిస్తున్నాను. దీన్ని ఇలా కిందకి గనుక లాగినట్లయితే ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకొక సిమ్ కార్డ్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క సిమ్ కార్డ్ కూడా మనకు ప్రభుత్వం వారే ప్రొవైడ్ అయితే చేయబోతున్నారు. ఈ యొక్క నంబర్‌ను ఈ యొక్క విద్యుత్ సంస్థలు అనేది లింక్ అనేది చేయడం జరుగుతుంది. దీనికొచ్చిన మెసేజ్‌లను బట్టి మనం రీచార్జ్ అనేది చేసిన వెంటనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ని బట్టి మనకు రీచార్జ్ అనేది అయిందా లేదా ఎప్పటికప్పుడు మన యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే విధంగా ఈ యొక్క కొత్తగా ఈ యొక్క స్మార్ట్ మీటర్‌లు అయితే ఫిక్స్ చేయబోతున్నారు. ఈ యొక్క స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రతి నెల విద్యుత్‌కి సంబంధించి ఇంటి వద్దకే వచ్చి ఈ యొక్క విద్యుత్ మీటర్‌లకి సంబంధించిన రీడింగ్ అనేది తీసే అవసరం అనేది ఇక మీదట ఉండదు. మనకు ఎప్పుడైతే మనకు కరెంట్ అనేది అవసరమవుతాయో అప్పటికప్పుడే మనం రీచార్జ్ అనేది చేసుకున్నట్లయితే మనకు కరెంట్ అయితే రావడం జరుగుతుంది. ఇక మీదట ప్రతి నెల ఇంటికొచ్చి మీటర్‌లకు సంబంధించిన రీడింగ్ అనేది తీసి బిల్లులు ఇవ్వడం ఇటువంటిదంతా ఏమీ ఉండదు. మనకి సంబంధించి ప్రతి నెల ఈ యొక్క హిస్టరీ అనేది చూసుకోవాలనుకున్నా కూడా ఏ టైంలో ఎంత ఖర్చు చేశామో, ఎప్పుడెప్పుడు ఎంత విద్యుత్ అనేది ఖర్చనేది అయింది. ఎప్పటికప్పుడు మన యొక్క ఈ యొక్క యాప్‌లో మనం మానిటరింగ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుతం ఈ యొక్క మీటర్‌లనేది ఎప్పుడు బిగిస్తారు? ఎవరికి బిగిస్తారంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గనుక చూసుకున్నట్లయితే
ఈ యొక్క మీటర్లను వచ్చే ఏడాది జూన్ లేదా జూలై లోపల పూర్తి స్థాయిలో బిగించే విధంగా అంటే జూలై లోపల ఈ యొక్క స్మార్ట్ మీటర్ల వినియోగంలోకి రాబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క మీటర్లు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో ఈ యొక్క ప్రభుత్వ కార్యాలయాలు అలాగే ఏదైతే ప్రైవేట్ సంస్థలు అలాగే ఏదైతే వాణిజ్య పరిశ్రమలు ఉన్నాయో వీటన్నిటికీ ప్రస్తుతం వీటినైతే ఫిక్స్ అనేది చేస్తున్నారు. మనకు వచ్చే ఏడాది మొదట్లో మనకు ఈ 200 యూనిట్లకు పైగా ఎవరైతే విద్యుత్ అనేది వాడుతున్నారో అటువంటి వారందరికీ ముందుగా ఈ యొక్క మీటర్లు అయితే ఫిక్స్ చేయబోతున్నారు. మీ యొక్క బిల్ అనేది ప్రతి నెల 200 యూనిట్లు కనుక దాటుతున్నట్లయితే అటువంటి వారందరికీ మొదటగా ఈ యొక్క మీటర్లు అనేది ఫిక్స్ చేయబోతున్నారు. ఆ తర్వాత విడతల వారీగా మిగిలిన వారందరికీ కూడా పూర్తి స్థాయిలో వచ్చే ఏడాది లోపల తప్పనిసరిగా ఈ యొక్క విద్యుత్ మీటర్లు అనేది ప్రతి ఒక్క ఇంటికైతే ఫిక్స్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనం ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తాజాగా తీసుకోబోయే మరొక నిర్ణయం ఏంటంటే ప్రతి ఒక్క విద్యుత్ మీటర్కు తప్పనిసరిగా ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలని ఒక నిర్ణయాన్ని అయితే తీసుకురావడం జరిగింది. గతంలో కూడా ఈ యొక్క విధానాన్ని అయితే ప్రాసెస్ అనేది చేయడం జరిగింది కాబట్టి కొంతమేర చాలా మందికి సంబంధించి ఇంకా ఈ యొక్క ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోవడం పూర్తి స్థాయిలో మీటర్లకు సంబంధించిన అప్డేట్ అనేది రాకపోవడంతో మరొకసారి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే అందరికైతే పాస్ చేస్తున్నారు. తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యుత్ మీటర్‌కి ఆధార్ నంబర్‌లు అయితే లింక్ చేయబోతున్నారు. అలాగే మనకు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క ప్రభుత్వ పథకానికి సంబంధించి వారు ఎంత మేర విద్యుత్ అనేది వాడుతున్నారు అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావాలి కాబట్టి ఆధార్ నంబర్‌లు తప్పనిసరిగా లింక్ అనేది అయితే చేయబోతున్నారు. ఈ యొక్క లింకింగ్‌లో తప్పనిసరిగా వారికి సంబంధించి బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. అయితే ఆ యొక్క ఇంటికి సంబంధించి ఎవరైతే యజమాని ఉన్నారో వారు మాత్రమే ఈ యొక్క విద్యుత్‌కి సంబంధించిన ఆధార్ నంబర్‌తో లింక్ అనేది చేసే విధంగా నిర్ణయాలైతే తీసుకోబోతున్నారు. ఇక మీదట ఈ యొక్క స్మార్ట్ మీటర్లు గనక వచ్చినట్లయితే ఈ యొక్క కరెంట్ అనేది దొంగతనంగా వాడుకోవడం ఇటువంటిది ఏమీ ఉండదని తప్పనిసరిగా ప్రతి నెల వారికి సంబంధించి ముందుగానే ఈ యొక్క విద్యుత్ సంస్థలకి బిల్ అనేది పక్కాగా వస్తాయని ఎవరు పెండింగ్‌లో పెట్టరని ఎవరైనా సరే ఈ యొక్క కరెంట్‌కి సంబంధించి ఎటువంటి అవకతవకలు అనేది లేకుండా ఖచ్చితంగా మీటర్ రీడింగ్‌లు అనేది రాబోతున్నట్లు కూడా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే 200 యూనిట్ల విద్యుత్ అనేది వాడుతున్నారో అటువంటి వారందరికీ ముందుగా ఈ యొక్క మీటర్లు అయితే బిగించబోతున్నారు. త్వరలోనే ప్రతి ఒక్కరికి సంబంధించి ఈ యొక్క మీటర్లకు సంబంధించి ఎటువంటి రీచార్జ్ అనేది చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా అప్డేట్ అయితే రాబోతుంది. అయితే మనకు గతంలో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వీటిని ముందుగానే మనకు ఉచితంగా అయితే అందజేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే మరొకసారి అయితే రావడం జరిగింది. ఇకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కి సంబంధించి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒక టాపిక్ అయితే నడుస్తోంది. గత ప్రభుత్వం హయాంలో ప్రవేశపెట్టింది కావచ్చు లేదా అంతకుముందే ఈ యొక్క ఉచిత విద్యుత్‌కి సంబంధించిన స్కీమ్ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి దీన్నే ఏపీ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో అటువంటి వారందరికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే అందజేస్తోంది. అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం గతంలో ఏం చేసిందంటే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ తండాల్లో ఉంటారో లేదా ఆ యొక్క కాలనీలో ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేయాలని గతంలో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అప్పట్లో చాలా మందికి సంబంధించి ఈ యొక్క పథకాన్ని కూడా తొలగించడం జరిగింది. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అనేది నిలిపేశారని ప్రస్తుతం అధిక మొత్తంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేయడం జరిగింది. ఎవరికి 200 యూనిట్లకు సంబంధించిన ఉచిత విద్యుత్ అనేది ఎస్సీ, ఎస్టీలు వాడుతున్నారో వారెవరికీ ఈ యొక్క పథకాన్ని అయితే తొలగించలేదు. ఎవరికైనా సరే ఈ విధంగా తొలగించినా లేదా మరొకసారి మీరు కొత్తగా అప్లై అనేది చేసుకోవాలనుకున్నా తప్పనిసరిగా మీకు సంబంధించి విద్యుత్ మీటర్‌కి సంబంధించిన డీటెయిల్స్‌తో పాటు ఆధార్ కార్డ్ వివరాలనేది తీసుకొని మీకు సంబంధించి ఏదైతే కరెంట్ ఆఫీస్ అనేది ఉంటుందో అక్కడికి వెళ్లి మీరు రిజిస్ట్రేషన్ గనుక చేసుకున్నట్లయితే అటువంటి వారందరికీ వచ్చే ఏడాది నుంచి అంటే జనవరి నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని 200 యూనిట్ల వరకు ఉచితంగా అందజేస్తామని అయితే మరొకసారి అయితే తెలియజేశారు. ఎవరికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అర్హత అనేది ఉందో ఎవరికి ఈ యొక్క పథకాన్ని తొలగించలేదని అర్హత ఉన్నవారు తప్పనిసరిగా విద్యుత్ శాఖ అధికారులతో కాంటాక్ట్ అనేది అయ్యి మీకు సంబంధించి ఈ యొక్క పథకాన్ని అప్లై చేసుకోవాలని కూడా తెలియజేయడం జరిగింది. మనకు త్వరలోనే ఈ యొక్క స్మార్ట్ మీటర్లు అనేది రాబోతున్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క పాత మీటర్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పాత మీటర్లను తొలగించి ఈ యొక్క స్మార్ట్ మీటర్లు మనకైతే ఫిక్స్ అయితే చేయబోతున్నారు. ఇక మీదట ప్రతి నెల మన యొక్క ఫోన్‌లోనే ఎంత మేర వాడుతున్నారు మనకి ఇంకా ఎంత బ్యాలెన్స్ అనేది ఉంది అనే దాన్ని బట్టి మనం ఎప్పటికప్పుడు ఈ యొక్క రీచార్జ్ మనం అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీరు చేసుకునే రీచార్జ్‌ని బట్టి మనకు కరెంట్ అనేది ఎన్ని రోజులు రావాలి అనే దానికి సంబంధించి మనకు ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే రాబోతుంది. ఒకవేళ మీరు రీచార్జ్ అనేది చేసుకున్న తర్వాత ఈ యొక్క రీచార్జ్‌కి సంబంధించిన డబ్బులు గనుక అయిపోయినట్లయితే మనకు కొంత మేర మాత్రమే అంటే 50 యూనిట్లు లేదా 10 యూనిట్లు, 20 యూనిట్ల వరకు మనకు తర్వాత కరెంట్ అనేది అయితే అందజేయబోతున్నారు. ఈ లోపల మనం రీచార్జ్ గనుక చేసుకున్నట్లయితే మనకు కరెంట్ అనేది కంటిన్యూ అనేది అవుతుంది. మీరు పూర్తిగా రీచార్జ్ అనేది చేయకుండా ఆపేసినట్లయితే మీకు సంబంధించి ఈ యొక్క విద్యుత్ అనేది ఎప్పటికప్పుడు అనేది ఆగిపోవడం జరుగుతుంది. అంటే మీరు చేసుకున్న రీచార్జ్ డబ్బులు అనేది ఇప్పుడే గనుక అయిపోయినట్లయితే నెక్స్ట్ సెకండే మీకు విద్యుత్ అనేది అంటే కరెంట్ అనేది అయితే ఆగిపోతుంది. వెంటనే మీరు రీచార్జ్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. త్వరలోనే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొకసారి ఏపీ ప్రభుత్వం స్పష్టత అనేది ఇవ్వబోతోంది. ఇది టోటల్‌గా మనకు వచ్చిన తాజా అప్డేట్. ఈ యొక్క ప్రాసెస్ అనేది బాగుందా లేదా పాత పద్ధతిలోనే మనకు మీటర్లు అనేది ఇచ్చి ప్రతి నెల మీటర్ రీడింగ్‌కి సంబంధించి చూసుకొని మనకు బిల్ ఇస్తే బాగుంటుందా? లేకపోతే ఫోన్‌లోనే మనకు సంబంధించిన రీచార్జ్ అనేది చేసుకున్నట్లయితే కరెంట్ మీటర్ రీడింగ్ అనేది కరెక్ట్‌గా వస్తాయి. ఎటువంటి అవకతవకలు అనేది జరగవని మీరు భావిస్తున్నారు అనే దానికి సంబంధించి తప్పనిసరిగా డిస్క్రిప్షన్‌లో కామెంట్ అనేది తప్పనిసరిగా మీరైతే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.